ఒసే పొట్టి, నేను నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటానే, ఎప్పుడు నీ పప్పీ డాగిలా నీ చుట్టూనే తిరుగుతుంటాను కదా, నన్ను ఇలా అనుమానిస్తే నీ కళ్ళు పోతాయి. మిడిల్ క్లాస్ గర్ల్ అంటున్నారు, బట్ కాకపోతే ఆమె చూస్తే చాలా రేడియంట్గా వైబ్రెంట్గా కొంచెం మేకప్ తగ్గించారనమాట. యు ఆర్ అప్డేటెడ్ ఆల్ ద థింగ్స్ ఫ్రమ్ హీరో. He has so many angles he showed so many angles in the Big Boss also. సెవెన్లో చూస్తేనేమో కొంచెం సుబ్బుతో కొంచెం క్లోజ్గా ఉన్నారు, డాక్టర్ బాబు లాయర్ బాబు అని చెప్పి. బిగ్ బాస్ సీజన్ 8కి వస్తేనేమో యష్మిని ఫస్ట్ టూ క్యూట్ అన్నారు, బట్టలు మార్చుకున్నారు. వాట్స్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ అంటే నైస్ ఆన్సర్. ట్రైలర్ చూసిన తర్వాత క్వాలిటీ అయితే మీరు చెప్పినట్టే చాలా బాగుంది. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ టచ్ కనిపిస్తుంది. ఎలా ఉండబోతుంది జర్నీ విత్ ద సోలో బాయ్ అండ్ సోలో బాయ్ టీమ్ కదా? సో వాట్ ఆర్ ద యువర్ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్? What I enjoyed the most was our song Padipoyane. I think it's a beautiful song and I showed a lot of my dimples, so I like that song. ఇద్దరు హీరోయిన్లలో మీ ఫేవరెట్ హీరోయిన్? హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. గౌతమ్ కృష్ణ అంటే ఈ పేరు బిగ్ బాస్ సీజన్ 7 ముందు వరకు పెద్దగా తెలియదు అనమాట. కాకపోతే ఏంటంటే ఆ తర్వాత ప్రతి ఇంట్లో కూడా గౌతమ్ అంటే ఏంటంటే మా పిల్లోడు, లేదంటే మా ఇంట్లో ఒకటిగా ఓన్ చేసుకున్నారు అందరూ. సో ఎందుకంటే అతను ఆవేశం బాగా చూపించేవాడు. ఆ ఆవేశంలో నిజాయితీ ఒకటి కనిపించింది అనమాట. సో ఆ నిజాయితీతో ఏంటంటే అందరూ కూడా గౌతమ్ అనగానే మా ఇంట్లో కుర్రాడు అన్నట్టు ఓన్ చేసుకున్నారు. సో ఆయన ఇప్పుడు సోలో బాయ్ అని ఒక సినిమా చేశారు. సోలో బాయ్ అంటే జనరల్గా ఏంటంటే ఒక్కడనే అని, బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏకంగా ఆయన ఇద్దరు అమ్మాయిలతో లవ్ నటిస్తూ అలాగే సోలో బాయ్ అంటూ మన ముందుకు వచ్చాడు. ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో గౌతమ్, హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నా. సోలో బాయ్ అన్నారు, సోలో బాయ్ అంటే ఒకళ్ళు వస్తారు అనుకున్నా, మీరేంటి ఇంకో హీరోయిన్ తీసుకొచ్చారు, ఇంకో హీరోయిన్ వదిలేసి వచ్చారు? అంటే తను యాక్చువల్లీ అవైలబుల్ లేకుండే, వేరే అవుట్ ఆఫ్ కంట్రీ ఉంది కాబట్టి తను రాలేకపోయింది. సో మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది యాక్చువల్లీ అంటే సోలో బాయ్కి ఏంటి అంటే ఇద్దరు అమ్మాయిలకి లింక్ ఏంటి, సోలో బాయ్ ఎందుకు ఇతను ఏంటి అన్నది చాలా సస్పెన్స్ ఉంటుంది, ఫిల్మ్లోనే తెలుస్తుంది. ఓకే, బట్ చాలా లైక్ జస్టిఫికేషన్ ఉంటుంది పర్ఫెక్ట్గా. మరి మీ హీరోయిన్ గురించి మీరే ఇంట్రడ్యూస్ చేయాలి కదా? యా డెఫినెట్లీ. శ్వేతావస్తి ఆల్రెడీ తెలుగులో 2 ఫిల్మ్స్ చేసింది. సో పూణే అమ్మాయి, కానీ మంచి లైక్ తెలుగు కళ ఉన్న అమ్మాయి కాబట్టి తెలుగు కళ ఉన్న అమ్మాయి. సో ఫిల్మ్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయింది ఈ క్యారెక్టర్ కి మాత్రం. వెరీ ట్రెడిషనల్ మిడిల్ క్లాస్ గర్ల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ తనది కూడా. శ్వేతావస్తి మిడిల్ క్లాస్ గర్ల్ అంటున్నారు, బట్ కాకపోతే ఆమె చూస్తే చాలా రేడియంట్ గా వైబ్రెంట్ గా అంటే ఇప్పుడు బయట అట్లుంది కానీ మూవీలో కొంచెం మేకప్ తగ్గించారనమాట. మేకప్ టోన్ డౌన్ చేసినాం, కాస్ట్యూమ్స్ కానీ ఎనీథింగ్ వెరీ ట్రెడిషనల్ గా అట్లా ఆ వేలోనే వెళ్ళినాం. అంటే మరి ఈ బిగ్ బాస్ కి వెళ్ళడం అనేది మీకు ఇప్పుడు అంటే మీరు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి వస్తున్న రెస్పాన్స్ కానీ, ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ కానీ, సో బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల ఎంతవరకు పెరిగింది అనుకుంటున్నారు? ఎలా ఉంది? తెలుగు రాష్ట్రాలకి పరిచయం చేసింది మాత్రం బిగ్ బాసే కాబట్టి సో డెఫినెట్లీ అది హెల్ప్ అయింది. అంటే ఒక కైండ్ ఆఫ్ రీచ్ అండ్ తెలుగు ప్రజలందరికీ అంటే యూజువల్లీ మనము ఎంత ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా, ఒక చిన్న రేంజ్ లో ఒక సూపర్ హిట్ సినిమా కొట్టినా కూడా ఇంత రికగ్నిషన్ రావడం అన్నది చాలా రేర్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఆ కైండ్ ఆఫ్ అంత మందికి రీచ్ అవ్వగలిగింది అంత పెద్ద ప్లాట్ఫామ్, తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో కాబట్టి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దానికి. అండ్ దాంట్లో కూడా అంటే ఉన్న వాళ్ళలో నాకు ఎక్కువ స్కోప్ దొరికి నేను అంత షైన్ అవ్వగలిగిన దాంట్లో ఫర్దర్గా, అండ్ పీపుల్ నన్ను అంత ఆదరించి అంత లవ్ చేసి సో అంత దూరం తీసుకెళ్ళినారు కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే నేను సోలో బాయ్ ఫిలిం అన్నది ఇప్పుడు మీకు తెలుసు, అనౌన్స్ చేసినాము, కానీ దానికి ముందు ఆకాశ్ వీధుల్లో ఒక ఫిల్మ్ చేసినాము. సో అది ఎక్కువ మందికి నేను అప్పటికి లైక్ ఆడియన్స్కి జనాలకి ఎక్కువ మందికి తెలియదు కాబట్టి అది అంత రీచ్ అవ్వలేకపోయింది సో ఫిల్మ్ అన్నది. సో బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత చాలా మంది అది రీవాచ్ చేసిండ్రు, నేను ఒక యాక్టర్ నన్ను గుర్తించిండ్రు, దెన్ చాలా మందికి నేను లైక్ హౌస్ హోల్డ్లో వాళ్ళు ఒక బిడ్డలాగా నన్ను ఆదరించిండ్రు. సో డెఫినెట్లీ ఇట్స్ లైక్ ఏ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. చాలా మంది ఓన్ చేసుకున్నారు. ఇలా ఓన్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనం ఇచ్చే ప్రోడక్ట్ కూడా ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ వస్తారు. అంటే గౌతమ్ అంటే ఇక్కడ ఎలా ఉన్నాడు కాబట్టి ఇలా ఉంటాడేమో సినిమా అని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్స్ వస్తారు. మరి సో దానికోసం అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ ఏమైనా చేంజెస్ చేశారా? యా డెఫినెట్లీ. అంటే చేంజెస్ అంటే స్టోరీలో ఏం చేంజెస్ చేయలేదు, కానీ మేకింగ్ వైజ్ అంటే లైక్ మేము ఖర్చు పెట్టే బడ్జెట్ వైజ్, దెన్ లేకుంటే ఓవరాల్ మేము ఏదైతే అనుకున్నామో చాలా ఫస్ట్ ఏమనుకున్నామంటే చాలా చిన్న
వేలో ఏదో ఒకటి లైక్ ఒక మంచి కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. తర్వాత ఎప్పుడైతే బిగ్ బాస్ లో అప్రిసియేషన్ కానీ లైక్ అన్ని చూసిన తర్వాత లైక్ మా టీంకి అనిపించింది, అంటే ఈవెన్ మా డిఓపి, డైరెక్టర్, ప్రొడ్యూసర్, అంటే గౌతమ్ని ఒక పర్టికులర్ వేలో మనం చూపించాలి. అంటే ఇంకా మనం అనుకున్న దానికంటే ఆల్రెడీ బిగ్ బాస్ లో షైన్ అయ్యిండు, సో దానికంటే ఇంకొక మెట్టు లైక్ పెంచి చూపించాలి అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకున్నారు నేను బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత. సో ఆ షూటింగ్ కానీ ఎవ్రీథింగ్ లైక్ దే మేడ్ షూర్ అంటే ఇంకా బెటర్ అవుట్పుట్ రావాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు, దే ఆర్ ఎక్స్పెక్టింగ్. సో ఇప్పుడు బాగుంటే రీచ్ వస్తుంది, బాగాలేకపోతే అంతే క్రిటిసిజం కూడా వస్తుంది. సో అది మైండ్ లో పెట్టుకొని వాళ్ళు లైక్ ఒక మంచి కంటెంట్ అట్ ది సేమ్ టైం మంచి ప్రొడక్షన్ టెక్నికల్ వాల్యూస్ ఉన్న ఫిల్మ్ చేశారు. Before joining the project, he went to Big Boss and all those things. Do you know anything about Gautam? I'm updated with everything that he was doing. So okay. Yeah. అంటే మీరు ఉంటాని పూణేలో ఉన్నా, you are updated all the things from here on. Yeah. We have a lot of like on set, a lot of common friends, designers. They would send Gautam's reel. See, this is what he is doing in Big Boss house. I think the episode where Gautam's mother came was very nice for me, the one which I saw. So I enjoyed what he did, but he is very similar outside also. And he has so many angles he showed so many angles in the Big Boss also. Sometimes he is very funny, sometimes he is very angry. Yeah, if you twitch him then he is angry, otherwise he is very peaceful. Ade he showed so many angles in the Big Boss. So which angle you like more? Actually, I like him the way he is calm, composed. I don't think I like the other variation because in real life, nobody tells him anything. Like he's quite a free spirited soul, so he is at peace. లేదు రియల్ లైఫ్ లో కూడా, ఇప్పుడు రియల్ లైఫ్ లో ఎలా అయితే ఉంటారో అక్కడ అదే కదా ఉండాలి. అగ్రెషన్ అంటే ఏంటంటే ఇప్పుడు బయట ఏంటంటే మనకు ఒక క్లోజర్ ఉంటది, లేకుంటే లైక్ ఎవరితో ఏమైనా అయినా కూడా మనము సర్లే పోన్లే అని చెప్పేసి వదిలేస్తాం. అక్కడ ఏంటంటే ఇక మనము ప్రతిసారి మనల్ని ఒక పాయింట్అవుట్ చేస్తుంటే ఒకసారి 2 సార్లు భరించగలుగుతాం, మళ్ళీ పొద్దున్న లేస్తే అక్కడే ఉండాలి కదా. సో ఇక అంటే మనకి మనం స్టాండ్ తీసుకోవడం తప్ప ఇంకో ఆప్షన్ ఉండదు అక్కడ. ఇక్కడంటే కనీసం మనకి మన పీపుల్, మన ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు నేను రియాక్ట్ కాకపోయినా నా పక్కన నా ఫ్రెండ్ రియాక్ట్ అవ్వచ్చు, సో నేను దాని నుంచి స్టెప్ అవుట్ అయిపోవచ్చు. అక్కడిగా నేను ఏ ఇష్యూ ఉన్నా, ఏ సిచ్యువేషన్ ఉన్నా ఇంకా నాది నేనే లైక్ చూసుకోవాలి కాబట్టి అది ఇంకెక్కువ అగ్రెషన్ వచ్చింది. బయట నేను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను అస్సలు తగ్గించుకుంటా, చాలా ఎక్కడో ఎవరితోనేమైనా అయినా కూడా సర్లే వదిలేసి అని చెప్పేసి వెళ్ళిపోతా. అయితే బిగ్ బాస్ సీజన్ 7లో చూస్తేనేమో కొంచెం సుబ్బుతో కొంచెం క్లోజ్గా ఉన్నారు, డాక్టర్ బాబు, లాయర్ బాబు అని చెప్పి. బిగ్ బాస్ సీజన్ 8కి వస్తేనేమో యష్మిని ఫస్ట్ టూ క్యూట్ అన్నారు, బట్టలు మార్చుకున్నారు, తర్వాత లాస్ట్లో ఫైనల్గా అక్క అన్నారు. సో మరి ఇక్కడేమో 2 హీరోయిన్లు ఉన్నారు. సో ఏంటి వాళ్ళలో ఎవరిని అనుకోలేదా మళ్ళీ తర్వాత బయటకు వచ్చిన తర్వాత? జనరల్గా చేస్తారు, కపుల్గా చేస్తారు కదా. అట్లనేం లేదు, అంటే ఈ మూవీకి క్యారెక్టర్స్ లైక్ టీమ్ ఎవరు సెట్ అవుతారు ఏంటి అని చెప్పేసి వాళ్ళ కాలే. సో అంటే ఐ వాజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఆబ్వియస్లీ. అంటే నేనే ఫస్ట్ యాక్చువల్ తింతో మాట్లాడింది నేనే ఇన్స్టాగ్రామ్ అట్లా. కానీ అంటే ముందు ప్రొఫైల్స్ చూసేటప్పుడు మాత్రం లైక్ వాళ్ళందరూ లైక్ చూసి కరెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నారు. యా, విల్ వర్క్ డెఫినెట్లీ వన్ డే. వాట్స్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ అంటే ఏం చెప్తారు? My character cannot be revealed right now over the interview. Okay. You have to watch the movie. Very nice answer. Thank you. You have to watch the movie because we have another female lead as well in the movie. Yeah. So I want you all to come to the theater and watch the movie. For now, my equation with Gautam in the movie is complicated, for which you have to watch the movie. You like Gautam's calm and composed nature. Yeah. So on sets, how it will be the what is there any fun, or he is very sincere with his dialogues, or you are learning your dialogues, these kind of thing, or any funny incidents on sets? On the sets, he is very focused actually on work. We all are focused. Very respectful and of what you do. He will want you to do better, vice versa. So I think it went really well. And that is our equation on the set. Apart from set, then he is very quiet. I am the funny one and he is the peaceful guy. That is how it is. But you are from as an outsider, you have to learn all the lines, no? So compete with the dialogues. It was fine. I've done few movies in Telugu before, so it wasn't a task.
if you work with people who are like-minded, it is easy to work with them because the understanding and communication is clear. So then you can execute that well. So I think I was quite happy with A+ everything. గ్రేడ్ స్టూడెంట్ అనమాట. అయితే మంచి స్టూడెంట్ పట్టుకున్నారు, మెమరీ ముందు నుంచి అంటే లైక్ ఏ సీన్ కా సీన్ ముందునే లైక్ తనకి సీన్స్ వెళ్ళిపోయి తను ప్రిపేర్ అయ్యి లైక్ డైలాగ్స్ అవి కూడా లైక్ తను ముందే చదువుకొని వచ్చేది అనమాట. మళ్ళీ అక్కడ సెట్ మీద టైం వేస్ట్ అవ్వద్దని చెప్పి. అయితే ఇది మాకు ట్రైలర్ చూసిన తర్వాత క్వాలిటీ అయితే మీరు చెప్పినట్టే చాలా బాగుంది. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ టచ్ కనిపిస్తుంది, ఎలా ఉండబోతుంది? అది మూవీనే చూడాలి, అది నేను రివీల్ చేయలేను. కానీ అంటే వాట్ ఐ కెన్ సే ఈజ్ అంటే ఆ లవ్ యాంగిల్ ఏంటి, వాళ్ళ మధ్య ఏం జరిగింది అదంతా అది రివీల్ చేయలేను. కానీ సో ఒక టీనేజ్ బాయ్ నుంచి వాడు అడల్ట్హుడ్కి అంటే ఒక 17 ఏళ్ళ అబ్బాయి ఒక 30 ఏళ్ళ మనిషిగా మారే ఆ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ ఏదైతే ఉంటుందో, సో లైఫ్లో అక్కడనే చాలా లైక్ ట్రాన్సిషన్స్ కానీ మన లవ్ లైఫ్లో కానీ లేకుంటే మన రిలేషన్షిప్స్లో మన కెరియర్ ఫ్యామిలీ ఎవ్రీథింగ్ అదే ఆ పర్టికులర్ టైంలో మనకు చాలా క్రూషియల్గా మనకు చాలా చేంజెస్ జరుగుతాయి మన లైఫ్లో. ఎందుకంటే అప్పటి వరకు ఏంటంటే మనల్ని సొసైటీ కానీ లేకపోతే మన పేరెంట్స్ కానీ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు మన మీద అంత రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. సో ఇక్కడ మనం ఒక కంప్లీట్ ఒక హ్యూమన్ బీయింగ్గా మారి మన ఫర్దర్ లైఫ్ అన్నది డిపెండ్ అయ్యేది, మన 60 ఏళ్ళ లైఫ్ అన్నది మన 30 ఏళ్ళ లోపు మనం ఏం అనుకుని ఏ పాత్లో నడుస్తున్నాము అన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి సో ఆ పర్టికులర్ దాన్ని మేము ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. తెలుగులో అట్లాంటిది ఇప్పటివరకు అయితే ఎక్కడ రాలేదన్నమాట ఈ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్. ఓకే, సో మీరు ఒక 2 గంటల్లో ఒక 13-14 ఏళ్ళ జర్నీ చూస్తారనమాట ఫిల్మ్లో. సో అది యాజ్ అన్ యాక్టర్ కూడా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను కంప్లీట్లీ ఒక 4 డిఫరెంట్ లుక్స్లో కనిపిస్తాను మూవీలో కూడా. అంటే ఐ హ్యావ్ టు లుక్ లైక్ ఏ టీనేజర్, ఐ హ్యావ్ టు లుక్ లైక్ ఏ లైక్ గ్రోన్ అప్ అడల్ట్, అండ్ అన్నీ ఆ ట్రాన్సిషన్ స్టూడెంట్ లాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా. సో అవన్నీ లైక్ చేయాలన్నప్పుడు నేను లైక్ బయట పీపుల్ని అబ్జర్వ్ చేసి దెన్ లైక్ అది నాకు చాలా హెల్ప్ అయింది అన్నమాట. అంటే ట్రాన్సిషన్ కూడా ఉంటుంది కదా, తగ్గడం పెరగడం. సో నేను లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద ఫిల్మ్ నేను టీనేజర్ లాగా కనిపించాలి. సో అక్కడ కొంచెం నేను లైక్ లైట్గా అంటే మనకు అప్పుడు చీక్స్ అవి ఉంటాయి కదా, కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యి లైక్ కంప్లీట్ క్లీన్ షేవ్కి వెళ్ళిపోయి దెన్ కాస్ట్యూమ్స్ అవన్నీ టీ షర్ట్స్ లాగా, దెన్ బాడీ లాంగ్వేజ్ కూడా అంత లైక్ రగ్గడ్గా కాకుండా చాలా సాఫ్ట్గా. సో ఆ కైండ్ ఆఫ్ ఒకటి చేసినాం. దాని తర్వాత ఎప్పుడైతే సాఫ్ట్వేర్కి వస్తుందో ఇప్పుడు నేను ప్రెసెంట్గా బయట ఉన్నట్టు సో అది చూపించిన. దాని తర్వాత నేను ఐఎమ్ 28, నేను 30 years old లాగా ప్లే చేయాలి మళ్ళీ ఒక పార్ట్కి వచ్చిన తర్వాత. సో అక్కడ ఇంకొంచెం మెచ్యూర్డ్గా ఇంకొంచెం పాయిస్డ్గా సో ఇంకా అది తీసుకురావడానికి ట్రై చేసినాం. సో ఆ వేరియేషన్స్ అన్నది నాకు కూడా హెల్ప్ అయింది యాజ్ అన్ యాక్టర్. అంటే యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ జర్నీ విత్ ద సోలో బాయ్ అండ్ సోలో బాయ్ టీమ్ కదా. సో వాట్ ఆర్ ద యువర్ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ ద ఫిల్మ్ అంటే ఏం చెప్తారు? Actually, the movie goes through various phases of emotions and drama. But what I enjoyed the most was our song Padi Poyane. I think it's a beautiful song, and I like the journey of the song because I have smiled a lot, I've enjoyed a lot. So I showed a lot of my dimples. So I like that song in particular. So because you showed your dimple in that song, that's why you like this. Yeah, like I would like to show people the happy side of me because otherwise we're doing a lot of drama in the movie. So I think I really enjoyed the outdoor song which we did in the Hyderabad streets and going around. So yeah. మరి హైదరాబాద్ స్ట్రీట్స్లో వెళ్ళినప్పుడు హీరోయిన్ అని ఎంటబడ్డారా జనాలు ఎవరన్నా? People are recognized you as a hero. People, I think here in Hyderabad enjoy watching any shoot. They would just crowd up to see what's happening. That is the excitement. I think that is very good. That motivates actors to, do better. It gives them a little motivation. So I enjoy that. యాక్చువల్లీ ఈ ఫిలింలో కొన్ని షార్ట్స్ అట్లా తను పడిపోయిన ఆ సాంగ్ చెప్పింది కదా, అట్లా కొన్ని సీన్స్ గొరిల్లా షూట్ చేసినాం. అంటే లైక్ కెమెరా పట్టుకెళ్ళిపోయి రోడ్డు మీద పర్మిషన్ లేకుండా లైక్ వెళ్ళిపోయి సమ్ పెద్ద లొకేషన్స్ లో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు కానీ. సో అది బాగుంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ బాగుండే యాక్చువల్లీ. సడన్ గా పీపుల్ చూసి అంటే ఇప్పుడు షూట్ అని అందరికి చెప్పి చేయడం వేరు, సడన్ గా కనిపిస్తే వీళ్ళు కొంచెం ఆడియన్స్ వాళ్ళు క్రౌడ్ కూడా కొంచెం వాళ్ళ ఐవాల్స్ ఇట్లా పెద్ద అయిపోయి ఏంటి ఇక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు వీళ్ళు అది అయితే యాక్చువల్గా మీరు ఇంతకుముందు ఏం చెప్పినట్టే బిగ్ బాస్లో బాగా అగ్రెసివ్గా తెలుసు కదా, బాగా అంటే ఒక అగ్రెసివ్ పర్సన్గా ఇలా ఉంది కదా. సో దాన్ని రిఫ్లెక్ట్ చేసేలాగా ఏమన్నా ఒక సీన్ అని ఉంటుంది అట్లీస్ట్? ఉంటుంది. అంటే బిగ్ బాస్ లో నేను చూపించినంత అగ్రెషన్ మూవీలో అంటే బేసికల్లీ వీడు చాలా సాఫ్ట్ గా బట్ వెరీ రెస్పాన్సిబుల్ గా ఎట్లా అంటే నేను బయట నేను మరీ అంత సాఫ్ట్ కాదు, మరీ అంత హార్ష్ కాదు, రెస్పాన్సిబుల్ కానీ మరీ అంత సాఫ్ట్ కాదు.
కానీ ఈ క్యారెక్టర్కి వచ్చేసి లైక్ ఆ సాఫ్ట్నెస్ అన్నది ఉంటుంది. అంటే సాఫ్ట్ అంటే నేను ఆబ్వియస్లీ నాతో మంచిగా ఉన్న వాళ్ళతో సాఫ్ట్గానే ఉంటా, కానీ లైక్ ఎవరైనా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతీసేలాగా ఏమైనా అంటే అప్పుడు నేను రియాక్ట్ అవుతా. వీడు అది అప్పుడు కూడా రియాక్ట్ కాడు ఈ క్యారెక్టర్. ఓకే ఓకే. సో అది నాకు చాలా నచ్చింది. అంటే ఈ క్యారెక్టర్ చాలా నచ్చుతుంది. అంటే లైక్ యంగ్స్టర్స్ లో ఇలాంటి వాళ్ళు చాలా రేర్గా ఉన్నారు ఇప్పుడు ఈ జనరేషన్ లో. ఇద్దరు హీరోయిన్లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నైస్ క్వశ్చన్. అట్లేం లేదు, ఇద్దరు అంటే రెండు కళ్ళలాగా ఇద్దరు. రెండు కళ్ళలాగా ఇద్దరు అంటే ముక్కులాగా ఒకళ్ళే ఉంటారు కదా, నోరు ఒకటే ముక్కు ఒకటే కదా, కళ్ళు లేక వదిలేసేయండి. అంటే అలా ఏం లేదు, యాక్చువల్లీ ఇద్దరు క్యారెక్టర్స్ అంటే కొంతమందికి తన క్యారెక్టర్ రిలేట్ అవుతుంది, కొంతమందికి తన క్యారెక్టర్ రిలేట్ అవ్వచ్చు. సో అలాంటి ఒక చిన్న మ్యాజిక్ ఉందన్నమాట. అండ్ కంప్లీట్లీ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఇద్దరివి. మళ్ళీ చెప్పారు, బట్ నాకు వచ్చిన అది కాదు. ఇద్దరులో ఎవరి క్యారెక్టర్ పోనీ, ఎవరి క్యారెక్టర్ శ్వేత ఇక్కడ నాతో ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది కాబట్టి డెఫినెట్లీ శ్వేత. ఇద్దరు హీరోయిన్లో శ్వేత క్యారెక్టర్ బాగుంటుంది, నాకు శ్వేత అంటే ఇష్టం అని చెప్తే గౌతమ్ కృష్ణ అనుకోవచ్చా? ఇంకొక క్యారెక్టర్ ఉంది కదా మీకు, సో ఆమెది క్యారెక్టర్ ఏంటి అంటే ఎలా ఉండబోతుంది? రమ్య. సో రమ్యది వెరీ లైక్ మంచి బబ్లీ క్యారెక్టర్ అండ్ మూవీకి అండ్ ఈ లైక్ వెరీ లైక్ ఇంపార్టెంట్ సోల్ లాంటిది అనమాట తన క్యారెక్టర్ కూడా. తన వల్లనే వీడు లైఫ్ లో చాలా చేంజ్ ఓవర్ అవుతాడు యాజ్ ఎ పర్సన్. ఓకే. సో వాడు ఒక మైండ్ సెట్ లో ఒకలా బ్రతుకుతున్న వ్యక్తి తను పరిచయం అయి తనతో జరిగిన కొన్ని కాన్సిక్వెన్సెస్ సిచ్యువేషన్స్ వల్ల వాడు కంప్లీట్లీ ఒక డిఫరెంట్ పర్సన్ గా మారుతాడు అన్నమాట. సో దానివల్ల లైక్ వెరీ వెరీ లైక్ కీ క్యారెక్టర్. అండ్ చాలా మంది అలాంటి పీపుల్ ని చూసుంటారు బయట. చాలా మంది అబ్బాయిలు అలాంటి అమ్మాయిని కలిసి ఉంటారు లైఫ్ లో. సో ఇట్స్ లైక్ ద ఫస్ట్ లవ్ కైండ్ ఆఫ్. మరి మీకు ఇందాక సాంగ్ పడిపోయి అన్నారు. యాక్చువల్గా చాలా బాగా అంటే మాట్లాడితేనే చాలా బాగుంది, పాట పాడితే ఇంకా బాగుంటుంది. ఒక్కసారి మా కోసం అన్నారు 2 లైన్లు. పడిపోయానే సఖీ. నేను అంత మంచి సింగర్ కదా, సారీ అనుకోకండి. థ్యాంక్ యూ. కాకపోతే మీ ఇద్దరు పాడింది ఎలా ఉందని మీ ఇద్దరికి వినపడేలా వాడుకున్నారు జనాలకి. అంత మంచి సింగర్ కదా అంతా మనము వాయిస్ లో. సరే అయితే కొన్ని సాంగ్ వదిలేండి, ఏదన్నా ఒక సీన్ మా కోసం రిక్రియేట్ చేయండి సరదాగా. ఉసే పొట్టి, నేను ఎంత ప్రేమగా చూసుకుంటానే, ఎప్పుడు నీ పప్పి డాగిలా నీ చుట్టూనే తిరుగుతుంటాను కదా, నన్ను ఇలా అనుమానిస్తే నీ కళ్ళు పోతాయి. పొట్టి అంటారండి ఎంత పడుకుంటే అమ్మాయి. అంగుళం పొట్టున్నా పొట్టే అంటారు. కానీ అమ్మాయి పొడుగు కదా బాగా, నాకంటే 2-3 ఇంచెస్ తక్కువ ఉంది, అందుకే తక్కువ ఉంది. హీరోయిన్స్ కూడా అలా సెట్ చేసుకున్నారు అనమాట. లేదు అట్లా సెట్ అయింది అంతే. అయితే మరి ఇంకా దీంట్లో సీనియర్ ఆర్టిస్ట్ కూడా కొంతమంది కనిపిస్తున్నారు ట్రైలర్ చూస్తే. సో ఎవరెవరు ఉన్నారు, ఎలా ఉంది? పోసాని గారు ఫాదర్ క్యారెక్టర్, లైక్ నా ఫాదర్ క్యారెక్టర్. అనితా చౌదరి గారు మదర్ క్యారెక్టర్. సో ఫాదర్ ఎమోషన్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఫిలింలో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్లో మేము షూట్ చేస్తున్నాము, నేను కొంచెం బాధపడుతుంటే ఆయన వచ్చి కొన్ని విషయాలు చెప్తాడు. ట్రైలర్లో కూడా జస్ట్ ఒక చిన్న బిట్ ఉంది దానికి. సో ఆ సీన్లో ఆయన డైలాగ్ చెప్తూ ఒక 3 minutes సీన్ అనుకోండి, 2.5-3 minutes సీన్. ఒక పాయింట్లో ఇట్లా చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయి ఒక 2-3 లైక్ సెంటెన్సెస్ చెప్తాడు. నాకు నిజంగా అక్కడ ఆన్ స్పాట్ సీన్లో నేను అక్కడ యాక్ట్ చేస్తున్నా గూస్ బంప్స్ వచ్చేసినాయి. సో నాకు న్యాచురల్గా నా రియాక్షన్ అనేది చాలా న్యాచురల్గా వచ్చేసింది. నేను యాక్ట్ చేయాల్సిన అవసరం పడలేదన్నమాట అక్కడ. సో ఎప్పుడైనా అంటే ఐ బిలీవ్ దట్, అంటే ఇప్పుడు నేను ఒక్కడనే బాగా చేస్తేనే, లేకపోతే పోసాని గారు ఒక్కళ్ళే బాగా చేస్తేనే, ఒక్కళ్ళే బాగా చేస్తే సీన్ పండదు. ఇట్స్ లైక్ గివ్ అండ్ టేక్ అనమాట సీన్ ఎప్పుడైనా. సో మనం ఎదుటి పర్సన్ బాగా యాక్ట్ చేస్తుంటే ఆటోమేటిక్గా మనది ఇంప్రూవ్ అయిపోతుంది యాక్టింగ్. సో అలాంటి లైక్ పెద్ద యాక్టర్స్తో చేయడం వల్ల చాలా చాలా లైక్ నేర్చుకున్నా. అంటే నా ఫర్దర్ ఫిల్మ్స్కి కానీ నాకు ఫర్దర్గా కూడా చాలా యూజ్ అవుతుంది. ప్రేక్షకులు ఓటీటీ వచ్చిన తర్వాత ఓటీటీకి అంటే పెద్ద సినిమాలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కూడా ఇదే. అంటే వాళ్ళు కదిలి వచ్చి థియేటర్స్లో సినిమా చూడడం అనేది చాలా రేర్ అయిపోయింది ఇప్పుడు ఓటీటీ కల్చర్ పెరిగిన తర్వాత. మరి ఈ సినిమాకి గౌతమ్ ఏమేమి ఆఫర్ చేస్తారని చెప్పి థియేటర్స్కి రావాలి మేము. సో అంటే లైక్ ఇది అంటే మీకు ఓటీటీకి థియేటర్కి ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటి అంటే, మీరు ఓటీటీ అంటే సరే చాలా తక్కువ మంది దగ్గర ఇప్పుడు హై అండ్ క్వాలిటీ QLED టీవీస్ ఉండి మీకు 5.1 స్పీకర్స్ ఉండి 1.5-2 లక్షల సెటప్ ఉంటే తప్ప మీరు యాక్చువల్లీ ఫిల్మ్ మేకింగ్ క్వాలిటీని బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయలేరు ఇంట్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో. నిజంగా లైక్ మీకు చాలా లైక్ హ్యూజ్ టీవీ సెటప్ ఉంది, పెద్ద హోమ్ థియేటర్ సెటప్ ఉంది, మీరు చూస్తారు అంటే యూ మైట్ గెట్ దట్ ఫీల్. కానీ మీరు ఎక్కువ మంది చూసేది ఫోన్స్లో, ల్యాప్టాప్స్లో, లేకపోతే టీవీస్లో. సో ఇప్పుడు మనము ఆ మ్యూజిక్ కానీ, లేకపోతే ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, లేకపోతే లైక్ ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది లైక్ టెక్నాలజీ అన్నది.
సో మనకి ఆ ఫిలిం థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ ఏదైతే లైక్ ఆడియన్స్కి వస్తుందో అది నార్మల్ ఓటీటీలో అయితే ఎప్పటికీ రాలేదు. ఆ క్రౌడ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అట్ ద సేమ్ టైం అంత హ్యూజ్ స్క్రీన్ మీద అంత హ్యూజ్ స్పీకర్స్తోని. సో ఇది థియేట్రికల్గానే పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పేసి ఆ మ్యూజిక్ నుంచి లేకుంటే మేము సౌండ్ ఎఫెక్ట్స్ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున గారి ఫిల్మ్స్కి వర్క్ చేసే సౌండ్ డిజైనర్ వర్క్ చేస్తాడు అనమాట. ఓకే, మీ సినిమా ఆయన ప్రతి ఫిల్మ్కి ఆయనే వర్క్ చేస్తాడు అనమాట యాజ్ సౌండ్ డిజైనర్. సో దెన్ ఇప్పుడు ప్రవీణ్ పురి గారు ఎడిటింగ్ చేశారు. సో మేము షూట్ చేసింది వాళ్ళందరూ ఫస్ట్ అప్పుడు చిన్న టీమ్గానే స్టార్ట్ అయినా సినిమా క్వాలిటీ నచ్చి లైక్ నమ్మకం వచ్చి పెద్ద 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 వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్లో. సో అదొక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్గా తీసుకెళ్ళడానికి వాళ్ళు చాలా చాలా హెల్ప్ చేసిండ్రు. అండ్ వెన్ యు ఆర్ వాచింగ్ దిస్ ఫిలిం అంటే లైక్ ప్రతి నవ్వండి దాన్ని ప్రతి 2-3 మినిట్స్కి 4-5 మినిట్స్కి ఒక హై ఉంటుంది ఫిలింలో. సో అది మీరు థియేటర్లో చూస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. మీరు ఏదైనా ఎంత పెద్ద థియేట్రికల్ హిట్ ఫిల్మ్ అయినా చూసుకోండి, మీరు దాన్ని ఓటీటీలో చూస్తే మీకు ఆ ఫీల్ రాదు మీరు ఫోన్లోనే ఇట్లా చూసినప్పుడు. సో డెఫినెట్లీ ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ని లైక్ మ్యాచ్ చేయగలిగే సత్తా ఉన్న ఫిల్మ్ ఇది. యా, యూ హ్యావ్ డన్ ప్రీవియస్లీ 2 films. సో వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ ఫిల్మ్స్ అండ్ దిస్ ఫిల్మ్ అండ్ how confident about this movie? Like I've said previously also, every movie has its own character, cons and pros. But then this movie in particular has a lot for audience to relate and take back a certain positive emotion when they reach home also. So I think that's a takeaway from the movie, and I'm very positive because every human being in every phase of their life go through a lot of ups and downs, and people will relate to each and every character. And at the end of the movie, it's how a person can change situation with its attitude towards life. Yes. So that is a motivation. People will not go home feel dull, I watched this movie. It's going to be an experience for them. They will want to go home and do something better for themselves. Yes. So I feel this is going to be, I feel we are on point and it's going to be amazing. Also the music is too good. Yes. So there's a lot to take away. యా, అయితే శ్వేతను చూస్తుంటే మీకు ఎవరైనా హీరోయిన్ గుర్తొస్తున్నారు? వేరే హీరోయిన్ ఎవరన్నా? అంటే కొంతమంది లైక్ ప్రీతి జింత అంటారు బికాస్ ఆఫ్ ద డింపుల్స్, అండ్ కొంతమంది భూమిక అంటారు. No, ఇంకేం చెప్పలేదు కదా ఎవరు? మీకు ఎవరు? పూజ హెగ్డే ఎవరో చెప్పలేదు. Oh yeah, that I've heard a lot. మరి మీకు కనిపించలేదు? మాకు కనిపించిన పూజ హెగ్డే మీకు నాకు ప్రీతి జింత కనిపించింది. ఓకే, అంటే ఎవరు? Previous interviewer said Kareena Kapoor. I feel అంటే నాకు తెలిసి శ్వేత ఒక వైట్ పేపర్ లాగా అనుకుంటా, చూసే కళ్ళని వైట్ పేపర్లైనా లేకపోతే ఒక 3-4 పోలికలు మిక్సీలో వేసి తీస్తే ఒకటి వస్తుంది కదా, కళ్ళు ఒకళ్ళేగా ఒక్కొక్కళ్ళగా ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కళ్ళేగా. సో అయితే యాక్చువల్గా మీరు యాజ్ అన్ అవుట్ సైడర్ కింద వచ్చి ఈ సినిమా చేశారు కదా. సో బేసిక్గా ఏంటంటే కొంతమందికి కొన్ని అపోహలు ఉంటాయి, ఇండస్ట్రీలో మనం కొత్తగా వెళ్తున్నాం కదా, మనకి ఎలాంటి సపోర్ట్ ఉండదేమో అది అని చెప్పేసి. సో మరి మీకు సపోర్ట్ వచ్చిందా రాలేదా? సో ఎలా ఉంది ఇండస్ట్రీ? అంటే యాక్చువల్లీ లైక్ ఈ ఫిలిం కంప్లీట్లీ ఒక ఇండిపెండెంట్గా మేము ఒక సెట్ ఆఫ్ పీపుల్ చాలా ప్యాషనేట్గా తీసిన ఫిల్మే. సో పెద్దవాళ్ళు ఎవరు లేరు వెనుక. సో ఆ ఏ సపోర్ట్ లేకుండానే చేసాం యాక్చువల్లీ. అంటే చెప్పాలంటే అది ఒక నార్మల్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి చేయడం అన్నది ప్రొడ్యూసర్కైనా డైరెక్టర్కైనా, ఓకే డైరెక్టర్ అంటే టెక్నికల్గా నేర్చుకొని వస్తాడు, సో హీ మైట్ షైన్. కానీ యాక్టర్స్కి లేకుంటే మీరు చూసుకుంటే 70% ఆఫ్ ద ఇండస్ట్రీ సెకండ్ జనరేషన్ వాళ్ళే ఉంటారు, అంటే టాప్ పొజిషన్లో ఎప్పుడైనా 70-80%. సో అంత హెవీ దాంట్లో కూడా ఒక ప్యాషన్తోని మా వాళ్ళు నన్ను నమ్మి చేసిండ్రు కదా. సో ఆ నమ్మకాన్ని నిలబెట్టాలి అని చెప్పేసి సో చాలా నేను నా లైక్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్, అంటే యాక్టింగ్లో కానీ లేకపోతే ప్రమోషన్స్లో కానీ. సో నేను ప్రతిసారి నేను వాళ్ళకి చెప్పింది, మీరు ఎప్పుడు ఎంత లైక్ టైం కావాలనుకున్నా, ఎంత ఎఫర్ట్స్ కావాలనుకున్నా నా నుంచి ఏం హెసిటేట్ చేయకుండా అడగండి, ఐ విల్ గివ్ మై 100%. అంటే ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్ స్పెండ్ చేస్తాను నేను ఈ ఫిల్మ్ కోసం అని చెప్పేసి. సో అండ్ ఇట్స్ మై డ్యూటీ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఒక కొత్త వాళ్ళకి వచ్చినప్పుడు మన భుజాల మీద మనం వేసుకొని ముందుకు వెళ్ళాలి. సో ఆ రెస్పాన్సిబిలిటీ అయితే నేను డెఫినెట్లీ తీసుకున్నా. అండ్ టీం ప్రతి ఒక్క వ్యక్తి, డైరెక్టర్, డిఓపి, లైక్ మ్యూజిక్ డైరెక్టర్, మా ప్రొడ్యూసర్ సతీష్ అన్న, ఎవ్రీవన్ అది తీసుకొని చేసిండ్రు కాబట్టి అట్లా పెద్దవాళ్ళు లేకుండా ఇంత బెస్ట్ అవుట్పుట్ మేము తీసుకొచ్చినాము, మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ చేయగలిగినాం. ఫైనల్లీ వాట్ డు యు సే టు ఆడియన్స్, వై దే హ్యావ్ టు come and watch your film in theaters? Well, there are many reasons to watch movie, starting off with our Gautam Krishna first of all, and also the music. We've put a lot of hard work in this movie, so we need your support. Please come to the theaters on the 4th of July and support us. Watch this movie. It's going to be a wonderful experience for all of you. Yes.
మరి గౌతమ్, మరి మీరేం చెప్తారు? మిమ్మల్ని అంటే 2 సీజన్లలో, ఒక సీజన్లోనేమో టాప్ 5, ఒక సీజన్లోనేమో ఫైనలిస్ట్గా చూశారు. సో మరి ఆడియన్స్కి మీరేం ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు రిక్వెస్ట్ చేయండి. సో నన్ను ఇన్ని రోజులు ఆదరించి నన్ను ఇంతటి వాడిని చేసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ధన్యవాదాలు ఫస్ట్. అండ్ ఈ ఫిల్మ్ వచ్చేసి చాలామంది ఈ కెమెరా నన్ను ఇన్ని రోజులు ఆదరించి నన్ను ఇంతటి వాళ్ళని చేసిన ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడికి పేరు పేరున ధన్యవాదాలు. అండ్ నేను ఈ ఫిలిం త్రూ మీకు మరొకసారి మీకు చేరువడానికి మీ ముందుకు రాబోతున్నా. అండ్ సోలో బాయ్ అనే చిత్రం చాలా చాలా మంచి ఒక ఎమోషనల్ డ్రివెన్ ఫిలిం. సో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వ్యక్తి వాళ్ళు చూసి లైఫ్లో సంథింగ్ టేక్ అవే పాయింట్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ మీరు చూడండి, మీరు ట్రైలర్ చూడండి, దెన్ సాంగ్స్ వినండి. మీకు వచ్చిన ప్రతి ఒక్క కంటెంట్, ప్రతి ఒక్క పోస్టర్ మీకు తెలుస్తుంది. ఒక చిన్న ఫిల్మ్ రేంజ్లో కాకుండా చాలా తక్కువ బడ్జెట్లోనే ఒక పెద్ద ఫిల్మ్ రేంజ్లో అవుట్పుట్ తీసుకురావడానికి ప్రయత్నించినాము. సో మీరు చూడండి, మీకు ట్రైలర్ నచ్చితేనే రండి సినిమాకి. సో బలవంతం కూడా లేదు. సో మీకు డెఫినెట్లీ లైక్ సినిమా ట్రైలర్ కంటే ఇంకా ఒక లైక్ 100 times ఎక్కువ నచ్చుతుంది. ఎందుకంటే ఒక 2 minutesలో మనం మొత్తం చూపించలేం కాబట్టి. సో ఒక ట్రైలర్లో ఒక 2 hours మీరు ఒక 15 ఏళ్ళ లైఫ్ స్పాన్ ఆఫ్ ఒక యంగ్స్టర్ చూస్తారు. మీరు చాలా పాయింట్స్లో కనెక్ట్ అవుతారు. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ అగైన్. మీరు లవ్లో పడ్డ విషయాలు గుర్తొస్తాయి, మీరు బాధపడ్డ విషయాలు గుర్తొస్తాయి, మీరు సంతోషపడ్డ విషయాలు గుర్తొస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఏం జరిగినా కూడా లైఫ్లో మనం దాన్ని ఎలా కోపప్ చేసుకోవాలన్న ఒక మంచి టేక్ అవే పాయింట్ కూడా ఉంటుంది. సో డెఫినెట్లీ యూ విల్ లవ్ దిస్ ఫిలిం. ఎస్, అయితే మీరు చాలా పెద్ద ఛాలెంజ్ కూడా చేసినట్టే ఆడియన్స్ తోటి ఒక రకంగా. ట్రైలర్ చూడండి, ట్రైలర్ నచ్చితే సినిమాకి రండి అని చెప్పి. సో నేనైతే ఆల్రెడీ ట్రైలర్ చూసాను, నాకు నచ్చింది. సో ఖచ్చితంగా ఆడియన్స్ కూడా చూస్తారని చెప్పి, వాళ్ళకి కూడా ట్రైలర్ నచ్చుద్దని చెప్పి, అలాగే మీ సినిమాకి రావాలి, సినిమా కూడా నచ్చాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ సోలో బాయ్. Thank you so much. Yeah.